మంత్రాలయంలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. బొలిరో వాహనాన్ని రెడీమిక్స్ లారీ ఢీకొన్న ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోగా 13 మందికి గాయాలయ్యాయి. కర్ణాటకలోని చిక్మంగళూరుకు చెందిన భక్తులు మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దర్శనానికి వెళ్తుండగా గురువారం వేకువజామున ఈ ప్రమాదం జరిగింది. కర్ణాటక నుంచి 20 మందికి పైగా భక్తులు బొలెరో వాహనంలో మంత్రాలయం వైపు వస్తుండగా కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం చిలకలడోన వద్ద ఎదురుగా వచ్చిన రెడీమిక్స్ లారీ ఢీకొట్టింది. పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మరణించిన వారిలో 5 మహిళలతో పాటు 3 ఏళ్ల వయసున్న ఒక బాలిక, 2 పురుషులు ఉన్నారు. లారీ డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన వాహనానికి ఎలాంటి పర్మిట్ లేనట్టు గుర్తించారు. ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, ఇతర అధికారులు పరిశీలించారు. గాయపడిన వారిని ఎమ్మిగనూరులోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలంలోనే 5 మృతి చెందగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో 3 చనిపోయారని పోలీసులు తెలిపారు. మరణించిన వారిలో 60 ఏళ్ల కుమార్, 35 ఏళ్ల దీపిక వీణ, 40 ఏళ్ల సునీల్, 60 ఏళ్ల పుట్టమ్మ, 50 ఏళ్ల మీనాక్షి, 60 ఏళ్ల తాయమ్మ, 36 ఏళ్ల లోలాక్షి ఉన్నారు. ఈరోజు ఎమ్మిగనూరు సబ్ డివిజన్ పరిధిలో ధర్మపురం టోల్ ప్లాజా దాటిన తర్వాత ఒక 8 కిలోమీటర్ల తర్వాత చిలకడోన గ్రామం దగ్గర NH 167 పైన ఒక ఫ్యాక్టరీ రోడ్ యాక్సిడెంట్ జరిగింది. బీదర్ నుంచి తుమ్కూరు వెళ్తున్న ఒక ఫ్లై యాష్ వెహికల్ ని ఆపోజిట్ డైరెక్షన్ లో టువర్డ్స్ మంత్రాలయం వెళ్తున్న ఒక అశోక్ లేలాండ్ దోస్త్ వెహికల్ లో వచ్చి హిట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో 8 మంది చనిపోయారు. చనిపోయిన వారిలో 5 మహిళలు, ఒక 3 సంవత్సరాల పాప, 2 మేల్ పర్సన్స్ ఉన్నారు. ఇంకొక 7 కర్నూలు రిఫర్ చేయడం జరిగింది. 4 వ్యక్తులు ఎమ్మిగనూరు హాస్పిటల్లో ట్రీట్మెంట్లో ఉన్నారు. ఒక వ్యక్తి బాగానే ఉన్నారు. సంబంధించి ఫర్దర్ డీటెయిల్స్ అన్నవి తర్వాత ఇన్వెస్టిగేషన్లో తెలుస్తాయి. ఈరోజు ఎర్లీ మార్నింగ్ దాదాపు 3 గంటల టైంలో ఎమ్మిగనూరు మంత్రాలయం మధ్య ఒక ఘోరమైన యాక్సిడెంట్ జరిగింది. సో వీళ్ళందరూ కర్ణాటక వాసులు, చిక్మంగళూరు డిస్ట్రిక్ట్ బేలూరు తాలూకు వాళ్ళు మంత్రాలయం విజిట్ చేయడానికి నిన్న మధ్యాహ్నం 4 o'clock బయలుదేరి ఇక్కడ వస్తుండగా నైట్ టైం ఎర్లీ మార్నింగ్ 3 o'clock ఈ అశోక్ లేలాండ్ దోస్త్ వెహికల్ ఏముందో అది డ్రైవర్ మోస్ట్లీ నిద్ర మధ్యలో కంట్రోల్ పోయి ఆపోజిట్ డైరెక్షన్ అంటే రైట్ సైడ్లో వచ్చి ఆపోజిట్ నుంచి వచ్చే ఈ ఫ్లై యాష్ వెహికల్ చెట్టినట్ సిమెంట్కి చెందిన ఫ్లై యాష్ వెహికల్కి ఢీకొట్టడం జరిగింది. దీంట్లో దురదృష్టవశాత్తు 8 మంది చనిపోయారు. మిగతా ఇంజూర్డ్ అందరినీ ఎమ్మిగనూరుకి, కర్నూలుకి షిఫ్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరిది ట్రీట్మెంట్ తీసుకోవాలని డాక్టర్స్కి చెప్పడం కూడా జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ఈ రోడ్డు ప్రమాదంలో 8 మంది మృతి చెందడంపై సీఎం చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ಸರ್, ನನ್ನ ಹೆಸರು ಬಂದ್ಬಿಟ್ಟು ಮನೋಜ್ ಅಂತ. ಎಲ್ಲ ಮಂತ್ರಾಲಯ ಹೋಗ್ಬೇಕು ಅಂತ ಒಂದು 2-3 ದಿನದಿಂದ ಪ್ಲಾನ್ ಹಾಕಿದ್ರು. ಅದಕ್ಕೆ ರಾತ್ರಿ ಎಲ್ಲರೂ ನಿನ್ನೆ ಸಂಜೆ ಬೇಲೂರಿಂದ ನಮ್ಮ ಅಣ್ಣ ಸುನಿ ಅಂತ ಅವ್ನು ಗಾಡಿ ತಗೊಂಡು ಬೇಲೂರಿಂದ ಒಂದು ಸ್ವಲ್ಪ ಜನ ಹತ್ತಿದ್ರು. ಅಲ್ಲಿಂದ ಬಂದವರು ಶೆಟ್ಟಿಗೆರೆ ನಮ್ಮ ಅಕ್ಕರ್ ಅಂತ ಇದ್ರು. ಅವರು ಎಲ್ಲ ಗಾಡಿಲಿ ಹತ್ಕೊಂಡ್ಬಂದು ನಮ್ಮೂರಲ್ಲಿ ಉಡೋದಲ್ಲಿ ಅಜ್ಜಂಪುರದಿಂದ ಒಂದು 2 ಬಂದಿದ್ರು, ಅಮ್ಮ ಮತ್ತೆ ಮಗ. ಅವರೆಲ್ಲ ಉಡೋದಲ್ಲಿ ಗುಂಪಾಗಿ ಅಷ್ಟು ಅಲ್ಲಿಂದ ನಾವು ಬಂದು ಅಲ್ಲಿಂದ ಬರಬೇಕಾದ್ರೆ ಅಲ್ಲಿ ಇನ್ನೇ ಮಂತ್ರಾಲಯ ಹೋಗ್ಬೇಕು ಅಂತ ಅಲ್ಲಿ ಒಂದು ಟೋಲ್ ಗೇಟ್ ಇತ್ತು. ಇನ್ನೇ ಮಂತ್ರಾಲಯ ಇಲ್ಲಿ ಬರ್ತಾ ಇಲ್ಲ ಟೋಲ್ ಗೇಟ್ ಇದೆಯಲ್ಲ ಸರ್, ಆ ಟೋಲ್ ಗೇಟಲ್ಲಿ ನಿಲ್ಲಿಸಿ ಊಟ ಮಾಡ್ಕೊಂಡು ಬಂದು ಇಲ್ಲಿ ಬರ್ತಾ ಇರ್ಬೇಕಾದ್ರೆ ನನಗೆ ನಿದ್ದೆ ಬಂತು ಅಂತ ಮಲ್ಕೊಂಡಿದ್ದೆ. ಮಲ್ಕೊಂಡಾದ್ಮೇಲೆ ಇನ್ನೇನು ಬರ್ತಾ ಇದ್ದು ಅವ್ರಿನ್ನೇ ನಮ್ಮ ಅಕ್ಕ ಮತ್ತೆ ಅವರು ಇನ್ನೊಬ್ರು ಅಣ್ಣ ಅಂತ ಇದ್ರು. ಅವರು ಮಾತಾಡ್ಕೊಂಡು ಗಾಡಿ ಡ್ರೈವಿಂಗ್ ಮಾಡ್ಕೊಂಡು ಬರ್ತಾ ಇದ್ರು. ಆಮೇಲೆ ಇನ್ನೇನು ಗಾಡಿ ಓಡಿಸ್ತಾ ಇರಲ್ಲ ಅಂತ ನಾನು ನಿದ್ದೆ ಮಾಡ್ತಾ ಇದ್ದೆ. ನಾನು ಮತ್ತೆ ನಮ್ಮ ಹುಡುಗ ಇನ್ನೊಬ್ಬ ಇದ್ದ ಸುನಿಲ್ ಅಂತ.
ನಿದ್ದೆ ಮಾಡ್ಕೊಂಡು ಬರ್ತಾ ಇದ್ವಿ. ಇಲ್ಲಿ ಬಂದು ಅದು ಆಕ್ಸಿಡೆಂಟ್ ಆಗಿರೋದು ಗೊತ್ತಿಲ್ಲ, ಏನು ಗೊತ್ತಿಲ್ಲ. ರಪ್ಪನಂಗೆ ಒಂದ್ಸತಿ ಹೊಡೆದಂಗೆ ಆಯ್ತು ನಮಗೆ. ನಾವು ಗಾಡಿ ಬಿಟ್ಟು ಹೆಚ್ಚು ಕಮ್ಮಿ ಇಲ್ಲಾಂದ್ರೆ ಪಲ್ಟಿ ಹೊಡ್ಕೊಂಡೋಗಿ ಆರು ಬಿದ್ದಿದ್ದೆ ಕೆಳಗಡೆ ನಾನು. ಆಮೇಲೆ ಏನಾಯ್ತು ಅಂತ ನೋಡಕ್ ಬಂದ್ರೆ ಗಾಡಿ ಈ ಥರ ಆಕ್ಸಿಡೆಂಟ್ ಆಗ್ಬಿಟ್ಟಿದ್ದು. ಮುಂದೆ ಫ್ರಂಟ್ ಹೋಗಿ ನೋಡೋಣ ಅಂತ ನೋಡಿದ್ರೆ ಲಾರಿ ಬೇರೆ ಆ ಕಡೆ ಸೈಡ್ ಬಿದ್ದಿತ್ತು. ಆಮೇಲೆ ಈ ಕಡೆ ಬಂದು ಫ್ರಂಟ್ ಡ್ರೈವರ್ ಏನಾಗಿದ್ದಾರೆ ಅಂತ ನೋಡಕ್ ಬಂದ್ರೆ ಡ್ರೈವರ್ ಅಲ್ಲೇ ಹೊಡೆದಿರೋ ಹೊಡ್ತಕ್ಕೆ ಅಲ್ಲೇ ಅದಿಕೊಂಬಿಟ್ಟಿದ್ರು. ಆಮೇಲೆ ಈ ಕಡೆ ಬಂದು ಒಳಗೆ ಏನಾಯ್ತು ಏನು ಅಂತ ನೋಡಕ್ ಬಂದ್ರೆ ಅಲ್ಲೇ ಒಳಗಡೆ ಅಲ್ಲಲ್ಲೇ ಒಬ್ಬೊಬ್ರು ಸ್ಪಾಟ್ ಆಗಿದ್ರು. ಆಮೇಲೆ ಚೆನ್ನಾಗಿ ಮಕ್ಕಳೆಲ್ಲ ಕಾಲು ನೋವು ಕೈ ನೋವು ಅಂತ ಹೇಳ್ತಿದ್ರು. ಆಮೇಲೆ ಅವ್ರನ್ನೆಲ್ಲ ಕರ್ಕೊಂಡ್ಬಂದು ಹೊರಗಡೆ ಎಲ್ಲ ನೀರೆಲ್ಲ ಕುಡಿಸಿ ಆಮೇಲೆ ಇನ್ನೇನು ಆಂಬುಲೆನ್ಸಿಗೆ ಫೋನ್ ಮಾಡಿದ್ರು. ಅಲ್ಲಿ ಯಾರು ಒಬ್ಬೊಬ್ರು ಬಂದಾಗ ಆಂಬುಲೆನ್ಸಿಗೆ ಫೋನ್ ಮಾಡಿ ಆಂಬುಲೆನ್ಸ್ ಬಂದು ಸರ್. ಬಂದಾದ್ಮೇಲೆ ಎಲ್ಲ ಎಮರ್ಜೆನ್ಸಿ ಇರೋನ್ನೆಲ್ಲ ಕರ್ಕೊಂಡು ಬಂದು ಇಲ್ಲಿ ಬಂದರು. ಆಮೇಲೆ ಇನ್ನೇನು ಇನ್ನೊಂದ್ಸತಿ ಬಂದಾಗ ಡೆತ್ ಆದನ್ನೆಲ್ಲ ಕರ್ಕೊಂಡು ಬಂದರು. ಆಮೇಲೆ ಇಲ್ಲಿ ಬಂದಾಗ ಇನ್ನೇನು ಪೊಲೀಸ್ ಸ್ಟೇಷನ್ಗೆ ಹೋಗಿ ಅದೇನೋ ಸ್ವಲ್ಪ ವಿವರಣೆ ಮಾಡೋಣ ಬಾರಪ್ಪ ಅಂತ ಕರ್ಕೊಂಡು ಹೋದ್ರು. ಅಲ್ಲಿ ಹೋಗಿ ಬಂದೆ ಸರ್. ಬಿಟ್ಟು ಇನ್ನೇನು ಮುಂದೆ ಗೊತ್ತಿಲ್ಲ ಸರ್. ಗಾಡಿ ಹತ್ರ ಇದೆ ಸರ್. ನಾವು ಉಡ್ಯೋದಿಂದ ಬಂದಿರೋದು. ಹೆಚ್ಚು ಕಮ್ಮಿ ಒಂದು 20-21 ಜನ ಇರ್ಬೋದು ಸರ್. ಸರ್ ಸತ್ತೋದ್ರೆ ಯಾರ್ಯಾರು ಸತ್ತಿರ ಅಂತ ನನಗೆ ಇನ್ನೂ ಗೊತ್ತಿಲ್ಲ. ಏನಾಗಿತ್ತೆ ಅಂತ ಇನ್ನೂ ಮುಖನೂ ಸತಿ ನೋಡಿಲ್ಲ ನಾನು ಒಳಗಡೆ. ಹಾಗಾಗಿ ಯಾರು ಸತ್ತಿದ್ದಾರೆ ಏನು ಅಂತ ನನಗೆ ಗೊತ್ತಿಲ್ಲ ಸರ್. ಏನು ಸರ್? ಸರ್ ಸ್ಪಾಟಲ್ಲಿ ಡೆತ್ ಆಗಿರೋದು ಅಲ್ಲೇ ಒಂದು 3-4 ಜನ ಡೆತ್ ಆಗಿರೋ ಅನ್ಸುತ್ತೆ ಸರ್. ಹೌದು ಸರ್. ಸರ್ ಸೀರಿಯಸ್ಸು ಒಟ್ಟಿಗೆ ಎಲ್ಲರಿಗೂ ಮೈನರ್ ರೇಟ್ ಆಯಿತು ಸರ್. ಕಾಲು ನೋವು ಕೈ ನೋವು ಅಂತಿದ್ರು. ಸೀರಿಯಸ್ ಆದವರು ಇದ್ರು. ಹಾಂ ಸರ್. ಆಕ್ಸಿಡೆಂಟ್ ಆಗಿದ್ದ ಟೈಮು ಹೆಚ್ಚು ಕಮ್ಮಿ ಹೆಂಗಿಲ್ಲ ಅಂದ್ರೆ 3 ಕಾಲಿಂದ 3:30 ಆಗಿರ್ಬೋದು ಸರ್. ಹಾಂ